ఆదిలాబాద్ జిల్లా మన్నూర్ పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులచే పాఠాలు బోధించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నిలుస్తాయని 10వ తరగతి ఫలితాలలో ఉన్నత ఫలితాలను సాధించుకున్నామని ఆయన తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని జూన్ 6వ తేదీ నుండి జూన్ 30 వరకు గ్రామాల్లో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అడ్మిషన్ చేయించుకోవడానికి ఈ గ్రామ సభ కార్యక్రమం. సో ఈ రోజు మొత్తం జిల్లాలో కూడా ప్రతి ఒక్క ఇట్లా గ్రామ సభ వార్డ్ సభ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ రోజు చాలా సంతోషం. ఈ రోజు ఇక్కడ హై స్కూల్ మన్నూరులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న డిఓ గారు శ్రీనివాస్ గారు, ఎంఈఓ గారు సుజాత్ ఖాన్ గారు, మన మీ స్కూల్ హెచ్ఎం గారు సంతోష్ గారు, తర్వాత ముఖ్యంగా మా చెప్పిన తర్వాత వెంటనే మళ్ళీ చాలా మంచి బడిబాట సాంగ్ కూడా కంపోజ్ చేసినందుకు ఆ బృందాలు ఆశన్న గారు, నర్సమ్మ గారు, వివేకానంద్ గారు, తర్వాత శేఖర్ గారు, సో వారందరికీ కూడా, తర్వాత ఇక్కడ హై స్కూల్లో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకి, ప్రైమరీ స్కూల్ 2 ప్రైమరీ స్కూల్ మనం ఎస్సీ కాలనీ మన్నూర్ ఆ 2 స్కూల్లో కూడా కృషి చేస్తున్న టీచర్లకి, ఉపాధ్యాయులకి, ఈ రోజు ఇక్కడికి వచ్చిన వేదిక పైన ఉన్న అందరూ అధికారులకి, ఎంపీడీఓ గారికి, తర్వాత అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్స్, ముఖ్యంగా వచ్చిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. సో బడిబాట ఉద్దేశం ఏమున్నాయి ఇందాక డిఓ గారు కూడా చెప్పారు. ముఖ్యంగా సంతోష్ గారు కూడా ఈ స్కూల్లో ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో దానికి చాలా డీటెయిల్ గా కూడా మన అందరి మధ్యలో కూడా వివరించారు. సో మనం గత సంవత్సరం నుంచి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ దానిపైన కూడా శ్రద్ధ పెట్టి, ఇందాక సంతోష్ గారు కూడా చెప్పినట్లు అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ ద్వారా చిన్న రిపేర్స్ కానీ, అమ్మాయిల కోసం టాయిలెట్స్ కానీ అవి అన్నీ కూడా సరి చేయడం జరిగింది. సో గత 2 సంవత్సరంలో ఇట్లా స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా అయింది, మీ అందరికీ తెలుసు. దీంతో పాటు మళ్ళీ ప్రైమరీ స్కూల్లో ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా లెర్నింగ్ స్టార్ట్ అవుతాయి. దానికి ఇందాక హెచ్ఎం గారు చెప్పారు, వాళ్ళ స్కూల్లో కంప్యూటర్